క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నానండి. హెబ్రీ 7:25. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. విజ్ఞాపనము చేయుటకు. సో మన అంశం విజ్ఞాపన ప్రార్థన పార్ట్ 1. ఓకే, ఇంకా నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తాం ఈ ప్రార్థనని. మరి ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, ఆయన అంటే యేసయ్యా, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి, ఆయన ద్వారానేగా మనం వెళ్ళాలి. ఆయనే మార్గం, సత్యం, జీవం, అన్ని ఆయనే. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన, ఆయనే మన కొరకు లోకానికి వచ్చి వెతికి రక్షించిన ఆయన, ఆయనే మరి సిలువలో బలి అయిన ఆ యొక్క కుమారుడు. మరి ఆయన ద్వారా తప్ప మరి ఇక మార్గమే లేదు తండ్రి యొద్దకు వెళ్ళడానికి. కాబట్టే మరి మనమందరం కూడాను ఆయనను నమ్మి, ఆయనను అంగీకరించి మన సొంత రక్షకుడుగా మనం మా బాప్తిజాలు పొంది ఆయన కుమారులంగా కుమార్తెలుగా ఈ లోకంలో ధైర్యంగా జీవించే కృపను మనకు అనుగ్రహించినందుకు దేవునికి మరొకసారి మనం స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. పునరుద్ధానుడైన యేసయ్య ఆయనే జీవము, ఆయనే పునరుద్ధానము అని సెలవిచ్చాడు. ఆయన నిరంతరమును జీవిస్తూ ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు యేసయ్య, కరెక్టే. ఏం చేస్తున్నాడు? సింహాసనం మీద కూర్చొని హాయిగా ఇంకా నా శ్రమలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి అని ఖాళీగా కూర్చున్నాడు అండి? కాదు కదా. ఆయన నిరంతరం కూడా మరి విజ్ఞాపన, ఆయన యొద్దకు వచ్చు వారందరిని పక్షమున, తండ్రి యొద్దకు వచ్చు వారందరి పక్షమున. మనం ప్రొద్దున లేస్తే ఏదో పిటిషన్ మనకు ఉన్నది. మనం తండ్రి యొద్దకు వెళ్లకుండా, మనకు అడగకుండా, మనకి కావలసిన వాటిని పొందకుండా, మనకి ఎన్నెన్నో మరి ఉన్నవి కదా మన అవసరాలు. ఒకటి కాదు, వీటన్నిటిని మనం పొందుకోవాలి తండ్రి నుంచి. కానీ మధ్యలో మధ్యవర్తి కావాలి. ఆయన మధ్యలో ఉన్నాడు కదండి, మనకి తండ్రికి మధ్యవర్తి. విజ్ఞాపన, మనం చెప్పే ఆ కొంచెం ప్రార్థన ఆయన సరిచేసి సరిదిద్ది తండ్రికి సమర్పిస్తున్నాడు విజ్ఞాపన ప్రార్థన. మరి విజ్ఞాపన ప్రార్థన అసలు అంటేనే ఇప్పుడు మనం తండ్రిని, యేసయ్యని, మనల్ని చూస్తుంటే మనకేమనిపిస్తుంది? తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే రికమెండేషన్ కావాలి కదా. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరన్నా ఏదైనా ఒక పెటిషన్ తీసుకుని వెళ్ళాలంటే మనకు ఒక రికమెండేషన్ ఎవరైనా ఉన్నారా అని చూస్తాం కదండి. రికమెండేషన్ అంటే ఏంటి? ఆ ముఖ్యమంత్రితో బాగా సన్నిహితులైన వ్యక్తులు గాని, ఫ్రెండ్స్ గాని, మరి ఆయన సొంత మరి కుమారుడే గాని, ఎవరైనా గాని గాక ఆ ముఖ్యమంత్రికి చాలా అనుకూలమైన వ్యక్తులు ఎవరైనా మనకు తారసపడాలని వారి దగ్గరికి వెళ్ళి కదా మనం చెప్పుకుంటాం ముందు. అక్కడ పర్మిషన్, మనకి ఎంట్రీ కావాలంటే, మన కేసు ఫార్వర్డ్ కావాలన్నా, మన కేసు జయం కావాలన్నా, ఏది కావాలన్నా ఒక రికమెండేషన్, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే రికమెండేషన్ అవసరం అయి ఉన్నది కదా లోకరీతిగా.
మరి అలాగే పరలోకంలో కూడాను ఎవరు పడితే వాళ్ళు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆ ఎంట్రన్స్ లేదు. మనం ప్రార్థన యేసు నామములోనే ఆయనకి సమర్పించాలి. అలాగే మరి యేసయ్య విజ్ఞాపన ప్రార్థన అని అంటేనే రికమెండింగ్, ఇంటర్సీడింగ్, ఒకరి కొరకు మనం అక్కడ విజ్ఞాపన చేయాలి. మనం ఎంత క్లోజ్ గా ఉంటామో కదా ఆ వ్యక్తికి, ఆ అధికారికి, లేదా ఇక మరి ఆ శాంక్షన్ చేసే వ్యక్తికి మనం ఎంత క్లోజ్ గా ఉంటే మరి అది యువతల వ్యక్తికి వాళ్ళ ద్వారా అందుతాయి వాళ్ళు అడిగిన వాటిని. సేమ్ థింగ్ మరి మనం కూడాను చూస్తే మనం ఏమై ఉండాలి అనంటే యేసయ్యలా ఉండాలి కదా మనం కూడా. అవును, ఎలా ఉంటాము? ఆయన ఏమై ఉన్నాడో మనం అదే అయి ఉండాలన్నదే ఆయన యొక్క ఇష్టం. కనుక ఆయన నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరును ఒకరినొకరు ప్రేమించండి. అట్లాగే మరి నేను ఏమై ఉన్నానో, నాకున్న కరుణ, నాకున్న దయ, నేను తండ్రితో ఏ రీతిగా ఏకమై ఉన్నానో మీరును అది మనం కూడా ఏకమై ఆయనలో, ఆయనతో ఏకమై మమేకమై మరి మనం జీవించినప్పుడే మన పిటిషన్స్ అన్ని కూడా ఫార్వర్డ్ అవుతాయి. అవి మనకి జవాబులు కూడా తీసుకొస్తాయి. కనుక విజ్ఞాపన చేసే బిడ్డలు ఎలా ఉండాలి? మధ్యవర్తిగా. యేసయ్య తండ్రితో ఏకమై ఉన్నాడు. నన్ను చూసిన చాలు, తండ్రిని చూసినట్టే అన్నాడు. ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రీ ఏక దేవుడు. కనుకనే మరి ఆయన ఏ రీతిగా తండ్రితో ఐక్యమై ఏకమై ఉన్నాడో అలాగే నీవు నేను యేసయ్యతో ఏకమై. అందుకనే అన్నాడు కదండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నా యందు నేను మీ యందు ఉండాలి, నా మాటలు మీ యందు ఉండాలి. సో ఈ రీతిగా ఆయన మాటలు మన యందు ఉండాలి, ఆయన వ్యక్తిత్వం అంతా మన యందు ఉండాలండి. అది ఆ విజ్ఞాపన చేయాలంటే మరి మనం విజ్ఞాపన ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నాం. సో ఆ ప్రార్థనలకి మరి కొన్నిసార్లు జవాబులు వెనక్కి వచ్చేస్తున్నాయి. జవాబులు వస్తున్నాయా? మరి అందరికి అన్ని ప్రార్థనలకి జవాబులు ఎందుకు రావటం లేదు? అక్కడ కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మరి ఇప్పుడు యేసయ్య మానవుడిగా ఈ లోకంలో జీవించిన దినాలలో ఇప్పుడు మనం యేసయ్య ఏ రీతిగా విజ్ఞాపన చేయడానికి అర్హుడుగా, తండ్రితో ఏ రీతిగా ఐక్యమై ఉన్నాడో, ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడో, ఆయన అసలు ఆయనను ఒక్కసారి కొంచెం పరిశీలిస్తే మరి యేసయ్యకి ఒక అలవాటు ఉందంటండి. ఏంటండి అలవాటు? మనకున్నాయి కదా కొన్ని అలవాట్లు. పొద్దున్న లేస్తే వాకింగ్ అలవాటు అంటారు, లేకపోతే పొద్దున్న లేసి ఇంకొకటి బ్రీదింగ్ అలవాటు, సంథింగ్ ఆల్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడాను అలవాట్లు. నాకు ఇది అలవాటు అండి అంటారు. లేదా పొద్దున్న లేవడం నాకు అలవాటు లేదండి, 7 దాకా నేను పడుకునే అలవాటు నాది అని చెప్తారు. సో ఎన్నెన్నో అలవాట్లు మనిషికి ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాట్లు కలిగి ఉన్నారు. మరి యేసయ్య అలవాటు ఏంటి చూస్తే మనం చూస్తాం. ఆయన అలవాటు ప్రార్థన. అలవాటుగా ప్రార్థన అలవాటుగా కలిగి ఉన్నాడు దేవుని యొక్క కుమారుడు. అది మనకెంతో మరి ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలుసు. ఆ ప్రార్థన అలవాటు మరి చూస్తే ఎక్కడ మనం చూడగలము ఆయన అలవాటు? మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూస్తే ఆయనకి ఏం అలవాటు అండి? ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సో ఆయనకి పెందలకడ లేచే అలవాటు ఉంది, ప్రార్థన చేసే అలవాటు ఉంది.
మరి లేచి మనం ఇక్కడ మన ఇంట్లో మన బెడ్ దగ్గరనే మోకరించే అలవాటు మనకి ఇంకా కుదరట్లేదు సరిగ్గా కదా. పోనీలే కూర్చోనన్నా మరి ప్రార్థన అలవాటు మనకుందా? ఒక్కొక్క రోజు ఒక్కొక్కట. ఏదో ఒక రోజు మనకు అవసరం ఉంటే ఆ ప్రార్థన, లేకపోతే మరొక పని మనకెంతో బిజీ. సో మనం ఏ పనుల మీద మనకి శ్రద్ధ కలిగి ఉన్నాము? మొదటగా నా రాజ్యమును నీతిని వెదకుడి అంటున్నాడు ఆయన. అవును, ఫస్ట్ దేవుడు ఉండాలి, ఆ తర్వాతనే మిగతాయి. కనుకనే మరి పెందల కడ లేచి అంటే ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే లేచిన దగ్గర చేయట్లేదు ప్రార్థన. అది చూడండి, మరి ఆయన అరణ్యమునకు వెళ్ళి, మనం గనక అక్కడ మనకు రూల్ ఉంటే ఇక మనం ఇంట్లో కాదు, లేవగానే కనీసం మరి మందిరం దగ్గర ఉన్నా సరే దూరం ఉన్నా సరే ఉదయ ఆరాధనలు ఉన్నా గాని ఎంతమంది వెళ్తున్నాము? ప్రశ్న చేసుకోవాలి. మనం ఎక్కడికన్నా వెళ్ళి చెయ్యాలి అంటే చేయగలమా? అసలు లేచి ఇక్కడ మోకరించి ఇక్కడ చేయడానికే కష్టం వస్తుంది, నిద్ర వస్తుంది, ఏదో ఒకటి మనకు ఆటంకం వస్తుంది చెప్పడానికి. కనుక మరి మన అలవాట్లను మనము ఏం చేయాలి? మార్చుకోవాలి. యేసయ్య అలవాట్లు మనం కలిగి ఉండాలి. ఆయన అలవాటు ప్రార్థన. మరి ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడు? ప్రతిరోజు కూడా ఆ రీతిగా ఆయన మరి ప్రార్థనలు చేస్తున్నాడు. అంతేనా? మరి హెబ్రీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎంత మాట అండి! ఆయన కుమారుడు అయి ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అవసరమా? నిజంగా మరి ఆయనకి అవన్నీ ఎంత అవసరము మనకి మాదిరి. మరి ఆయన మానవ శరీరంలో ఉన్నాడు. ఆయన మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేయాల్సి వచ్చింది. అంత గొప్ప ప్రార్థన మరి ఎక్కడ చేసే ఉంటాడండి? చేశాడు. లూకా సువార్త చూడండి, 22వ అధ్యాయము లూకా సువార్త. ఒకసారి చూస్తే మనకి ఆయన ఇక రేపు సిలువకు అప్పగింపబడు ముందు ఆ రాత్రంతా కూడా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మామూలు ప్రార్థననా? వాడుక చొప్పున. ఇక్కడ చూడండి 39వ వచనం, 22వ అధ్యాయం లూకా సువార్త 39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున, అలవాటైంది వాడుక అంటే ఎప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒలీవల కొండకు వెళ్ళగా వాడుక చొప్పున శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు ప్రార్థన చేస్తున్నాడు. మానవ శరీరంలో ఉన్న యేసయ్య, చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించిన పరలోకము నుండి దేవదూత ఆయన కనబడి ఆయనను బలపరిచింది. ఆయన వేదన ఎంతో, మరి చెమట నేలన పడుతూ రక్త బిందువుల వలె ఆయను అని రాయబడిందంటే ఆయనకి ఎంతగా మరి తెల్లవారితే ఆ బాధ, లోకమంతటిని ఒక పాపాన్ని ఆయన మీద మోపబోతున్నాడు తండ్రి. దానికి తోడు అవమానాలు, దెబ్బలు, మరి కండలుగా ఆయన చీల్చబడటానికి మానవ శరీరము తట్టుకోగలడానికి ఆయనకెంత మరి వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నాడో.
మరి అట్టి ప్రార్థన, అట్టి ఆ విజ్ఞాపన అక్కడ లోకమంతటి కొరకు కూడా ఆయన మనసులో, మరి లోకమంతటి పాపాన్ని తన మీద మోపబడి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు గనుక ఆ కార్యాన్ని జయించడానికి, ఆ కార్యాన్ని మరి ముగించడానికి కావలసిన శక్తి కొరకు తండ్రిని వేడుకుంటున్నాడు. మనం కూడా మన కుటుంబాల్లో ప్రతిరోజు జరిగే మన యొక్క దైనందిన కార్యాలలో కొన్ని శ్రమలు, అవసరతలు ఎంతో బాధాకరమైనవి ఎదుర్కోవాల్సి మనం వస్తూ ఉంటాం. ఈ కుటుంబంలో పోయి ఉన్నానే మరి అనే ఒక తలంపు ఒక్కొక్కసారి రావచ్చు. ఆ యొక్క పరిస్థితులను బట్టి, భర్త విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, అనారోగ్య విషయం కావచ్చు, మరి లేకపోతే జాబ్ లేని సమయము, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మనకి. మనం విచారపడటానికి, మనం తొందరపడటానికి, మనము బాధపడటానికి, కొన్ని అవమానకరమైన సిచ్యుయేషన్స్ కూడా ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చు. ఎంతో మరి చెప్పలేని కష్టం, బాధ, వేదనతో మనం ఎదుర్కొనే పరిస్థితులు మానవ సహజము, రావడానికి ఆస్కారం ఉంది. మనం అనుభవిస్తున్నాము అనేక సార్లు కొన్ని. కానీ అంతగా మరి అయితే మనకు లేవు ఆ బాధలు. యేసయ్య అంతగా ఎవరికి ఉన్నాయి? చూస్తే భూమి మీద యోబుకొక్కడికి ఆ బాధలు కొద్దిగా అంటే అనుభవించిన ఆయనకు ఆ రుచి తెలుసు యోబుకి. మిగతా వాళ్ళ మనం నిజంగా మనం ఎక్కడ మన వెంట్రుక వాసి శ్రమలే ఒక్కొక్కళ్ళకి చూసుకుంటే, కానీ వాటికే మనము తట్టుకోలేని పరిస్థితికి వచ్చే బిడ్డలంగా ఉంటున్నాం తప్ప అట్టి ప్రార్థన రావట్లేదు. అది మనం ఆయనలాగా ఆయన చిత్తానికి మనం జ్ఞాపకం చేసుకొని తీసేయి, శ్రమ తీసేయి అని అడగకూడదు, కానీ ఆ శ్రమలో నుంచి నన్ను నడిపించడానికి నాకు శక్తి కోసం అడగాలి. అది మనం చెయ్యాలి. శక్తిని కావాలి ప్రభు, ఇది నీ సెలవు లేనిదే నా దగ్గరికి రాలేదు అనే గ్రహింపు మనకు వచ్చినప్పుడు, దేవుని సెలవు లేకుండా ఏది కూడా మన దగ్గరికి రాదని మనం ధైర్యంగా ఉంటేనే అప్పుడు మనకి ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి మనకి యేసయ్య పక్కన ఉన్నంత ఫీలింగ్ మనకు అప్పుడు ఉంటది. ఆయనకి చెప్పుకోవడం, ఆయనను చూడమంటాం, ఆయనకు తెలియకుండా ఇది నాకు రాలేదు కనుక నీ చిత్తమే నెరవేర్చనే ప్రార్థన మన నోటికి అప్పుడు వస్తుంది. మరి ఆ బాధ, వేదన ఎందుకు పెడుతున్నాడు? పెందలకడ లేవమని, మొర పెట్టమని, మనకు ఆ అలవాటు చేయడానికి. యేసయ్య అలవాటు నీకు నాకు రావాలంటే మరి ఒక కష్టమైన పరిస్థితిని లేదా ఒక నొప్పిని మనకు కలుగజేసినప్పుడు మరి యేసయ్య అలవాటుగా ఏ రీతిగా అయితే పెందలకడ లేచాడో ఆ లేచే అలవాటు రావాలి, ప్రార్థన చేసే అలవాటు రావాలి, తండ్రితో ఏకమై ఉండే అలవాటు రావాలి. సో ఇవంతా కూడాను మరి మరి యేసయ్య నేర్పటానికి మరి విజ్ఞాపన ప్రార్థన ఈరోజు ఆయన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశాడు అంటున్నాం కదా. మీరు యెషయా గ్రంథం 53:12 చూస్తే ఆయనకి సిలువలో వేలాడుతూ కూడా ప్రార్థన చేశాడు. మామూలుగా ఉండి ప్రార్థన చేయటమే మనకు కష్టం. అది సిలువలో ఉండి యేసయ్య అంత బాధ అనుభవిస్తూ కూడా విజ్ఞాపన చేయడం అంటే అసలు నిజంగా మరి అది మానవుడు, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు యేసయ్య. మనం అంటానికి కాదు, ఆయన దేవుడు గనక ఆయన చేశాడంటే మనం ఎక్కడ చేయగలమని కాదు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కూడా. కనుకనే మరి ఆయన వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండడానికి మనం ఎంత ప్రయాసపడాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మరి మనము కూడా ఆ యొక్క సిచ్యుయేషన్ లో కూడా మనకి ఎప్పుడైతే వ్యతిరేకతలు వస్తాయో, ఎప్పుడైతే మనం అణచబడుతుంటామో, ఎప్పుడైతే మనం కృంగిపోయే పరిస్థితుల్లో ఉంటామో, ఆ రీతిగా మనల్ని ఎవరన్నా శ్రమ పెడుతున్నప్పుడు కూడా మన నోట మరి ఈ ప్రార్థన అనేది మనకు రావాలి. ఆయన ఏ రీతిగా అయితే చేశాడో మరి 53 యెషయా 12వ వచనంలో చూస్తే ఆయన మరి
తిరుగుబాటు చేసిన వారిని, లోకమంతటి పాపములు, అనేకుల పాపములు మరి తన మీద భరించుకుంటూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి ఏం చేశాడు? విజ్ఞాపన చేశాను. మనం ప్రేమించే వారి కొరకే సరిగ్గా విజ్ఞాపన చేయలేకపోతున్నాం. మనం ప్రశ్నించుకోవాలి, విజ్ఞాపన అనేది ఎంత ప్రాముఖ్యమో. ఆ విజ్ఞాపన అనే దానికి మరి మనము తిరుగుబాటు చేసే వాళ్ళ కొరకు కూడా మన మీద మరి వాళ్ళ కొరకు విజ్ఞాపనం చేయడం అనేది ఎంత కష్టమో, పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే మానవ సహజమైన గుణంతో మనం ఆ కార్యము చేయలేం. మన కోపమే వస్తుంది, ఇంకా వారిని దూరంగానే నెట్టేసే పరిస్థితి వస్తుంది తప్ప మనం వారి కొరకు అంతగా విజ్ఞాపన చేసే అంతటి మంచి మనసు రావటం మానవ హృదయానికి రాదు, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడే. మరి ఆయన ఆ రీతిగా మన శిక్షను, శాపాన్ని, అవమానాన్ని, శ్రమలను, హేళనలను ఇవన్నిటినీ ఆయన భరిస్తూ ప్రేమతో తన ప్రాణాన్ని సమర్పిస్తూ కూడా మరి విజ్ఞాపన ప్రార్థన చేశాడు యేసయ్య. అసలు ఈ లోకమే ఒక యుద్ధ భూమి. మనం అక్కడక్కడ యుద్ధాలని చూస్తున్నాము, ఆయా దేశాలు మధ్య జరుగుతున్న యుద్ధాలను చూస్తే అసలు లోకమంతా కూడా ఒక యుద్ధ భూమి కింద మనం చూస్తే, ఒకవైపు దేవుని అధికారం క్రింద ఉన్నవారు, రెండవ వైపు సాతానుడు, సాతానుని యొక్క సైన్యము, క్రీస్తుకు విరోధులు. అంతే, ఒక ఇంట్లోనే ఈ రెండు భాగాలు మనం చూడగలుగుతాం. అవును, అది పడదు. అందుకే అన్నాడు కదా, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని సమాధానం కాదు అని. అట్లా నాకు మొదట అట్లా అర్థం కాదు, ఏంటి ఈ అగ్ని వేయడం ఏంటి, ఇంట్లో ఉన్న వాళ్ళకి సమాధానం కలగకుండా ఆయన వచ్చిందే సమాధానకర్త కదా అనేది మనసులో ఉండేది. తర్వాత మరి దేవుడు గ్రహింపునిచ్చి ఆయన పక్షమున మనం ఉంటే ఎదుటి వ్యక్తికి కోపం, ప్రార్థనలకి ఏం ప్రార్థనలు అవి, ఏమి గుడికి వెళ్ళడాలు, ఏంటో ఉపవాసాలు అనేవాళ్ళు లేరా ఇళ్ళల్లో? సో ఈ ఒక ఇంట్లోనే మరి ఎవరైతే యేసయ్య భయభక్తుల్లో ప్రార్థనలో ఉంటారో వాళ్ళు మరి లోకంలో, లోక వేడుకల్లో లోకానుసారంగా జీవించే, శరీరానుసారంగా జీవించే వ్యక్తులు అందరం కూడా కలిసే జీవిస్తాము ఒక గృహంలో. అందరికీ ఏక మనసు రాకపోవచ్చు, అటుపక్క ఇటుపక్క అక్కడే మనకి సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. కనుకనే మరి మనము ఆనాడు విజ్ఞాపన ప్రార్థన మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం మరొకసారి మీరు కూడా ధ్యానించండి. ఆ 17వ అధ్యాయంలో శిష్యుల కొరకు ఆయన ఏ రీతిగా విజ్ఞాపన చేశాడు అన్నది. నిజంగా మరి ఆ ప్రార్థనని మనం మోడల్ గా తీసుకుంటే మనం కూడా ఆ రీతిగా మరి మన యొక్క ప్రియుల కొరకు, బంధువర్గం కొరకు, శత్రువుల కొరకు, హింసించే వారి కొరకు కూడా మనము ప్రార్థన చేసే వాళ్ళంగా మనం సిద్ధపడతాం. నిజంగా మరి ఆయన శిష్యులు ఆయనను వెంబడించిన వారు, ఆయనని గ్రహించారు, ఆయనని నమ్మారు, ఆయనను వెంబడించి మరి ఆయన నిజమైన దేవుని కుమారుడు అని విశ్వసించి మరి వారు ఆయనతో ఉన్నారు కనుక చివరి దాకా మరి ఉండి ఆయన ఈ ప్రార్థన విజ్ఞాపన వారి కొరకు చేయడం మనం చూస్తున్నాం. 17వ అధ్యాయం అంతా కూడా ఒకసారి మీరు తరచి బాగా చదివితే మరి మీకు కూడా ఆ ప్రార్థన ఎలాగుంది అనేది. 11వ వచనంలో చూస్తే, తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు కాపాడు. 20-21 వచనాలు కూడా కంటిన్యూషన్ లాగా చూడొచ్చు. మరియు నీవు నన్ను పంపితివి అని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరును. ఇక్కడ మనం కూడా ఉన్నాం, ఇది మనం కదా.
వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. కేవలం శిష్యుల కొరకే చేయలేదు. ఆ శిష్యుల ద్వారా మరి సువార్త ప్రకటించబడ్డ తర్వాత విశ్వసించిన వారు వారందరూ కూడాను ఏకమై ఉండవలనని, తండ్రితో ఏకమై ఉండాలి, ఇటు మనం కూడా ఒకరొకరు ఏకమై ఉండాలి. మనలో మరి ఈ విభేదాలు నిజంగా క్రైస్తవుల్లో ఉన్న శాఖలు మరి ఒకరికి పడనంతటి విరోధాలతో మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఐక్యత యొక్క అర్థం ఏంటో, యేసయ్యకున్న ఆ యొక్క ఆశ ఏంటో మనం గ్రహించలేకపోతున్నాం. మన గుడికొచ్చిన వాళ్ళనే మనం అంతవరకే మన చూపు. పక్కన వాళ్ళు కూడా మరి దేవుని బిడ్డలే, వాళ్ళు యేసయ్యనే పూజించేది మరి ఆరాధించేది అని మనమందరం సహోదరులమే సహోదరులమే అనే ఒక భావన అనేది రావాలి. ఇంకెప్పుడు మరి ఇది కలగబోతుందో తెలియదు, కానీ నిజంగా ఇది భారంతో కూడిన విషయం. మనమందరం అంటే మొత్తం అంతా సంఘాలన్నీ కలిపితేనే ఒక సంఘం, పెళ్లి కుమార్తెగా మనం అంగీకరించబడాలి. మరి అలాంటిది మన యొక్క పరిధిలో మన యొక్క మరి మన రూల్స్ రెగ్యులేషన్స్ పట్టుకొని మరి మన సంఘమే సంఘమని, లేదంటే వాళ్ళు ఆశయ సేవకులను విమర్శలు, ఇవన్నీ ఈ విభేదాలు కలుగజేసేది సాతాను. యేసయ్యనే మీరు ఆరాధించండి, కానీ వాళ్ళతో వీళ్ళతో మనకి అసలు పడకూడదు అన్నంత ఇదిలో మరి మనల్ని గుడ్డితనం కలుగజేస్తున్నాడు సాతానుడు. మరి అంత ఇదిలో ఉంటే మనకు ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మన సంఘంలో ఉన్నోళ్ళ గురించి చూస్తే కూడా అక్కడ కూడా సరి అయిన ఐక్యత మనకి కనిపించట్లేదు కదా. ఏకమై ఉండాలంటున్నాడు. మరి ఆ ఐక్యత కొరకు నిజంగా ప్రతిరోజు మనము ఆ సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ దీవెన ఉందండి, అక్కడ ఆశీర్వాదం ఉంది. 133వ దావీదు కీర్తనలో చూస్తే చిన్న అధ్యాయమే, కానీ ఆ యొక్క ఐక్యత విషయమై మరి మనం చూడాలి. సో 11వ వచనంలో మనము అక్కడ ప్రార్థనలో మనం చూస్తున్నాం. 21వ వచనం కూడా ఆ మాటలు. అలాగే వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును, ఆనాడే మన కొరకు ఆయన విజ్ఞాపన చేసిన యేసయ్య. ఇంకొకటి, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు 13-14 వచనాలు చూడండి. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. కాబట్టి దుష్టుని నుండి కాపాడుమని ఆయన ప్రార్థిస్తున్నాడు. మన విజ్ఞాపన ప్రార్థన మన సహోదరుల కొరకు, సంఘము కొరకు, అయ్యా మనం అందరం కొరకు చేసేవాళ్ళంగా ఉన్నప్పుడు ఈ మాటలను మనము కలిగి ఉండాలి. అన్ని మనకి మరి కేవలము మనకు అది కూడా శరీరానుసారంగా కూడా అవసరతలు అక్కర్లు అవసరమే, కాదంటలేదు. వాటి కొరకు కూడా అడగాలి దేవుణ్ణి, కానీ అవే మెయిన్ విజ్ఞాపన పెట్టకూడదు. కానీ ఇది ఆత్మీయంగా శరీరంగా కూడా మనం విజ్ఞాపన అనేది రావాలి. అందరు కూడా మరి ఐక్యత కొరకు, మరి అలాగే మరి సంతోషము, దేవుని యొక్క సంతోషము, ఆయన సంతోషము పరిపూర్ణమగునట్లు మనలో ఆ ప్రార్థన మనం చేయాలి. మన ప్రియులకు కూడా దేవుని యొక్క సంతోషం అంటే ఏంటో, ఈ లోక సంతోషాలు మరి టెంపరరీ, కాసేపు సంతోషిస్తాం, వెంటనే ఆ సంతోషం మాయమైపోవచ్చు. కానీ దేవుని యొక్క ఆనందము, సంతోషము అవి నిత్యము మనకి ఉంటది, అది ఎవరు తీసివేయలేరు. మరి మనమందరము ఏ సంబంధులము? దేవుని సంబంధులము, అంతేగాని లోక సంబంధులము కాదు. ఈ లోకం మనకి శాశ్వతం కాదంటాము, కరెక్టే, కానీ లోక సంబంధంగానే మనం మాట్లాడతాం, లోక సంబంధంగానే జీవించుకుంటూ వస్తున్నాము, ఇంకా లోక సంబంధాన్ని అనుసరిస్తూ మరి మనం ఎంతకాలం? కనుకనే మరి లోక సంబంధిని కాను అంటున్నాడు యేసయ్య. వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. అవును,
నిన్ను నన్ను ఈ లోకం ఎప్పుడైతే ద్వేషిస్తుందో అప్పుడు అనుకోవాలి, అమ్మయ్య మనం దేవుని సంబంధులమని ఇక్కడ నిర్ధారణ అయిపోతుందని అనుకోవాలి. అంతే తప్ప, అందుకే సంతోషించమంటున్నాడు కదా. మనకి మొదట నాకు ఇది కూడా అర్థం కాలేదు. ఏంటి వాళ్ళు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు సంతోషించుడి అనే మాట ఉంది. ఎట్లొస్తుంది సంతోషం అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం గ్రహింపుని నాకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. అందుకనే మనకి సంతోషం అనేది యేసయ్యలో, అది దాని నుండి ఎవరు తీసేయలేరు. ఈ లోకం వాళ్ళు మనల్ని ద్వేషిస్తే ఎంతసేపు, వాళ్ళు టెంపరరీ. ఈ వాళ్ళు అంటారు పోతారు, అంతవరకే, గాలి దుమ్మొచ్చి వెళ్ళిపోయినట్టు. అంతే. దాని గురించి మనం దుఃఖపడటానికి కోసం కాదు. నిజంగా మనకి యేసయ్య ఉన్నాడు, మనం ఆయనతో కలిసి ఉన్నాము, అందుబట్టి మనకి ఈ యొక్క వ్యతిరేకతలు అనుకుంటే చాలు, మనకి సంతోషంగానే ఉంటాము. అది మన జ్ఞాపకం రావాలి. ఇంకొకటి, సత్యమందు ఆయన అనగా నీ వాక్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము. 17వ వచనం. సత్యమందు మనం ప్రతిష్ఠించబడాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆ రీతిగా వాక్యమందు మనము ప్రతిష్ఠించబడాలి. మన కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడని కూడా ఉంది ఇక్కడ. వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అంటున్నాడు. సో మనం కూడాను మన ప్రియుల కొరకు ఏం కావాలి? దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మన కుటుంబం కొరకు మనం ప్రతిష్ఠించబడాలి. యేసయ్యకు ఆయనతో ఐక్యం అవ్వాలి. ఇక్కడ మన పిటిషన్స్, మరి ప్రార్థన విజ్ఞాపనలు అక్కడికి చేరాలంటే మరి అంతగా మనం ఆయనతో ఐక్యమై ఉంటేనే మన రికమెండేషన్ పారుతుంది అక్కడ. లేకపోతే మనం ఆయన ఎవరో తెలియదు, ఆయనని ఎరుగుటయే నిత్య జీవం అని అన్నాడు. ఆయనని తెలుసుకుని ఆయనతో కలిసి సహవాసంలో నిత్యము ఉన్నప్పుడే మనకు ఆ చనువు ఉంటది, అడిగే చనువు ఉంటది. మనం అడుగుతాము, ఏడుస్తాము, తెచ్చుకుంటాము జవాబు. ఆ రీతిగా మనము, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెను అని 24వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆయన ఎక్కడున్నాడో మనల్ని అక్కడ తీసుకెళ్తానంటాడు. మీరు అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ కొరకు నివాసాలు ఏర్పరుస్తున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆయనతో మనల్ని జీవింప చేయాలన్నదే ఆయన యొక్క ఆశ. మరి మనం ఆయనతో జీవించడానికి ఆయన ఎక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని అంటున్నాడు. కాబట్టి ఉంటాము. ఉండాలి అనంటే మరి ఇక్కడనే మనం ఆయన సహవాసంలో కలిగిన బిడ్డలంగా నిత్యము ఉన్నప్పుడు, నీవు నా యందుంచిన ప్రేమ వారి యందునూ ఉండునట్లు నేను వారి యందునూ ఉండునట్లు. 26వ వచనం చూడండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును. ఆయనే ప్రేమ కదా. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన దయా దాక్షిణ్య మూర్తి, ఆయన క్షమామూర్తి, ఆయన వ్యక్తిత్వం అండి. ఇవన్నీ కూడా నీవు నాలో ఉన్నావు అంటానికి మనలో ఇవన్నీ కనబడాలి, ఇటుటి వ్యక్తికి కనబడాలి. అప్పుడే యేసయ్య ఉన్నాడమ్మా ఆమెలో అని మనం చెప్పగలుగుతాం. ద్రాక్షావల్లిని మీరు తీగలు అంటున్నాడు. మీరు నా యందుంటేనే ఫలిస్తారు తప్ప మీరు నాకు వేరే ఫలించరు. ఆత్మఫలం మనం ఫలించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇది మన కుటుంబాల్లో లోపిస్తున్నాయంటే మనము మరి ఒక్కళ్ళమైన మరి ఆయన ఆత్మ ఫలంలో మనం ఫలించాలంటే ఆయనలో ఐక్యమైతే ఖచ్చితంగా మన మొర ఆయన ఆలకించే దేవుడు, విజ్ఞాపనను జవాబిచ్చే దేవుడు మన దేవుడు. మరి కాబట్టి మనకి ఈ రోజున మరొకసారి జ్ఞాపకాన్ని చేస్తున్నాడు. యేసుక్రీస్తు నెరుగుటయే నిత్య జీవము, వ్యక్తిగత సహవాసము, మరి దేవునితో యేసయ్య ద్వారా మనం ఏకమై ఉండాలన్నది ఆయన ఇష్టం. కాబట్టి ఆయన వ్యక్తిత్వాన్ని మనము కలిగిన బిడ్డలంగా ఉంటే, మరి ఆయన చెప్తున్నాడు కదా శిష్యులను ఏ రీతిగా మరి ఆయన యేసయ్య తండ్రి నుండి ఏం పొందుకున్నాడు? మహిమ పొందాడు అన్నాడు. ఆ అధ్యాయంలో మీరు చూస్తే అది ఆయనకి ఈ శిష్యులకు ఇచ్చాను అంటున్నాడు. యేసయ్య తండ్రి నుండి మహిమను పొందాడు, అది శిష్యులకు ఇచ్చాడు. ప్రేమను పొందాడు, తిరిగి ఆ ప్రేమను వారికి చూపుతున్నాడు. ఏకత్వము తండ్రితో కలిగి ఉన్నాడు, అట్టి ఏకత్వము వారికి కూడా
కావాలని ప్రార్థిస్తున్నాడు. వ్యక్తిగతంగా మరి లోక పాపాన్ని భరించుతూనే తిరుగుబాటుదారులకై ఆయన విజ్ఞాపన చేశాడు. మనల్ని కూడా చేయమంటున్నాడు. తర్వాత సాతాను శోధనను జయించాడు. మరి దుష్టుని నుండి మనల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాడు. మనం కూడాను అలాగే ప్రతిరోజు దుష్టుని జయిస్తూ మన ప్రియులు కూడా కాపాడబడాలనేది మన ప్రార్థన అయి ఉండాలి. ఆయన లోక సంబంధి కానట్టు వారును లోక సంబంధులు కారని ప్రత్యేకించబడిన బిడ్డలము. మనం దేవుని సంబంధులము, పరలోక సంబంధులము. అవును, మనం పరలోక సంబంధులమని చచ్చిపోయినప్పుడు పాడతారు కదా. ఏం పాట అది? పరదేశులమో ప్రియులారా. ఆ పాట అప్పుడే పాడితే మరి మిగతా రోజులంతా మనం ఈ లోక సంబంధమైన బిడ్డలంగా జీవించుకోవటం అనేది మనకి ఆశాస్పదం. కనుకనే మనం లోక సంబంధులం కానట్టుగానే మరి మనం ప్రత్యేకించబడిన బిడ్డలంగానే జీవిస్తూ ఆయనతో మరి మనం ఏకమై జీవించే వారంగా తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు తండ్రికి. సత్యమందు మరి మనల్ని కూడా ప్రతిష్ఠించబడుటకు ఆయన ప్రార్థిస్తున్నాడు. గనుక విజ్ఞాపన ప్రార్థన చేసే మనము యేసయ్యలా ఏ ఏ విషయాల కొరకు ఎదుటి వారి కొరకు విజ్ఞాపన చేయవలసి ఉన్నదో మొదట ఆ విషయాలలో వ్యక్తిగతంగా తండ్రితో మనమట్టి అనుభవంలోకి రావాలి. ఆ తర్వాత మనం ఇతరుల కొరకు ప్రార్థనలోకి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మన విజ్ఞాపనలు ప్రభువు ఆలకించి జవాబునిచ్చే దేవుడు. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, నీ కృపలో నీ దయలో మానవుడిగా ఈ లోకంలో యేసయ్యా నీవు జీవించి మాకు నాయన, మానవులమైన మాకు మరి విజ్ఞాపన అంటే ఏంటో మీరు ప్రార్థించి చూపించారు. పెందలకడ లేచిన దేవుడవు నాయన. అయ్యా, తండ్రితో ఐక్యమై నువ్వు తండ్రి మా అందరి కొరకు ఆనాడు చేశావు. ఈనాడు కూడా పరలోకంలో నీవు ఉండి కూడా సింహాసనం మీద నుంచి మా కొరకు ప్రభా ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తున్న దేవుడవు. అయితే మేము నీ యొద్దకు వచ్చినప్పుడు, నీ యొద్దకు వచ్చిన వారిని నీ ద్వారా తండ్రి యొద్దకు వచ్చే వారి కొరకు నీవు విజ్ఞాపన చేస్తున్నావని వాక్యం సెలవిస్తుంది నాయన. ఆ రీతిగా మేము ప్రతిరోజు కూడా తండ్రి యొద్దకు మేము రావాలి, నీ ద్వారా మేము రావాలి. అట్టి విజ్ఞాపన మా అందరికి కూడా రావడానికి ప్రభువా పరిశుద్ధాత్మదేవా మా హృదయంలోనికి వచ్చిన ఆయన మా ప్రియుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, హింసించే వారి కొరకు కూడా అయా మేము విజ్ఞాపన చేసే బిడ్డలంగా ఉండడానికి ఆత్మదేవా నీవు మమ్ములను బలపరిచి స్థిరపరిచి అట్టి విజ్ఞాపన చేసి మేము నీలో ప్రతిరోజు కూడా నీ సహవాసంలో నీ వాక్యంలో మేము ఐక్యమై ఏకమై ఉండుటకు నీ యొక్క జవాబులు పొందుకున్నటకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము ఈ ఉదయ కాలమున నీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.